ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం బరంపేట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న శ్రీ వినాయకుని 14వ వార్షికోత్సవం తోట నరసింహారావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బసేశ్వరరావు, ఆకుల కృష్ణ, శివలింగం సాయి, గుమ్మా వీరయ్య, పసుపులేటి ఈశ్వర్, మారుతి వెంకయ్య, అచ్చుల శ్రీనివాసరావు, అచ్చుల ప్రసాద్, టీడీపీ నాయకులు సింహాద్రి యాదవ్, కొలా చంద్రశేఖర్ మరియు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి సమర్పించిన 15 కేజీల లడ్డును బరంపేట వాస్తవులు జింకల ఆంజనేయులు లడ్డుపాటలో 20,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. సాయంత్రం స్వామివారి నిమగ్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట పల్నాడు జిల్లా కామరావు మరియు రూరల్ సిఐ పసుపులేటి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ స్వామివారి డీజే భజన మహిళా భక్తుల కార్యక్రమానికి సహకరించిన పల్నాడు జిల్లా నాయకులు మరియు మహిళా భక్తులతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారని మీడియా ద్వారా పల్నాడు జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు తోట నరసింహారావు తెలిపారు. ధర్మాదకామోక్ష చతుర్విధ భర్మసిద్ధ్యర్థం ఉన్నత పదవి వేదనాభివృద్ధ్యర్థం ఇతవ సంపూర్ణ శ్రీ దేవత అనుపసాదసిద్ధ్యర్థం ఇతవ సంపూర్ణ అనుపసాద ఫలసిద్ధిరస్తు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గదిగణ్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం భద్రతుండాయ నమః, ఓం ఉపకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సదగాయకాయ నమః, శ్రీ కుమార గురవే నమో నమః. ఓం హిరణ్యమాత్రమధో పూర్ణధారి సంయోతారి ఏకథా బ్రహ్మోపహారి తేజవాన ఆయస్తేజో ఆది అనుగ్రహ ఆజమయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు అదంతా అయిపోయింది కదా. లైట్ తోట నరసింహారావు అండి. తోట నరసింహారావు ఏపీ కాపు పల్నాడు జిల్లా ప్రెసిడెంట్గా నియమించడమైనది. వారి ఆధ్వర్యంలో వచ్చేటప్పటికి 14 సంవత్సరాల నుంచి ఈ బరంపేటలో తిరుపతమ్మ అమ్మవారి గుడి పక్కన 14 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నవి. ఇది 14వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవానికి మన చంద్రవాడ అరవిందబాబు గారు ఇచ్చేయడం జరిగింది. సాయంత్రం వచ్చేటప్పటికే ఈ నిమజ్జన కార్యక్రమానికి మన సోదరులు సిఐ గారు బస్సులేటి రామకృష్ణ గారు, తర్వాత 2 టౌన్ సిఐ గారు మరి ఐమారావు గారు వాళ్ళు కూడా సాయంత్రం ఇచ్చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అరవిందబాబు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఆకుల కృష్ణ గారు, తర్వాత తిరుమల బసవేశ్వరరావు గారు, విజయరావు, మారుతి వెంకయ్య గారు, వీరయ్య గారు, అచ్చుల శ్రీనివాసరావు గారు,
తర్వాత ఈ పసులేటి ఈశ్వర గారు, తర్వాత సాయి మన శివలింగం సాయి గారు, కోల చంద్రశేఖర్ బాబు, తోట జనార్దన్ రావు ఈ కార్యక్రమానికి ఉత్సాహపరిచి ఈ కార్యక్రమంలో వాళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషం. ఈ రోజున ఇంకా సాయంత్రం జరిగే కార్యక్రమానికి కూడా మన టూటౌన్ సిఐ గారు హైమరావు గారు, రూరల్ సిఐ గారు బస్సులేటి రామకృష్ణ గారు మమ్మల్ని చాలా ఉత్సాహపరిచి మాకు ఎన్నివేళ్లుగా నిలబడి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించినందుకు వారికి మా కృతజ్ఞతలు. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో లడ్డు పాట పెట్టినాము. ఆ లడ్డు పాట జింకల ఆంజనేయులు గారు, జింకల విజయ్ గారు ఈ ఇరువురు దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి లడ్డు కైవసం చేసుకున్నారు. 20,000 రూపాయలకి లడ్డు పాట పాడి ఈ లడ్డు కైవసం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని మన తోట నరసింహరావు గారి ఆధ్వర్యంలో బరంపేట శ్రీ లక్ష్మీ నరసింహరావు స్వామి తిరుపతమ్మ తల్లి గుడి దగ్గర విఘ్నేశ్వర గణేశ్వర ఉత్సవాలు 14వ వార్షికోత్సవం సందర్భంగా బరంపేటలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే 14వ వార్షికోత్సవం సందర్భంగా మన లడ్డూ పాటని కైస్తవం చేసుకున్నారు జింకల అంజి గారు బరంపేట. అలాగే ఈ కార్యక్రమంలో మన పల్నాడు జిల్లా జేఎన్సీ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. సాయంత్రం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మన జేఎన్సీ కార్యకర్తలు, అభిమానులు, కాపు జేఎన్సీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అనిల్ కుమార్ శర్మ గారు అని నేను బరంపేట తోట నరసింహ గారి ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమం గురించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరూ కూడా చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు.